వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. అకినేని ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త వచ్చింది. నాగచైతన్య శోభిత పెళ్లి తర్వాత ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ఉన్న అఖిల్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా జైనబ్ రౌజీతో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. హైదరాబాద్ లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అకినేని అఖిల్ నిశ్చితార్థం విషయాన్ని నాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. కాబోయే జంట ఫోటోలను కూడా అందులో షేర్ చేశారు. దీంతో అఖిల్ అకినేని ఎంగేజ్మెంట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. జైనబ్ తో అఖిల్ నిశ్చితార్థం జరిగిందని, జైనబ్ ను తమ కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా థ్రిల్లింగ్ గా ఉందని, ఈ జంట జీవితాంతం సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పండి అనే క్యాప్షన్ తో నాగార్జున ట్వీట్ చేశారు. డిసెంబర్ 4న నాగ చైతన్య శోభితల వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో వీరి ఎంగేజ్మెంట్ జరగడంతో అకినేని అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అఖిల్ కు కాబోయే భార్య జైనబ్ ఎవరనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రౌజీ కూతురు జైనబ్ అని తెలుస్తుంది. జైనబ్ కి స్కిన్ కేర్ కి సంబంధించిన కంపెనీలున్నట్టు సమాచారం. భారత్, దుబాయ్, లండన్ లో ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా అని తెలుస్తుంది. ఎంఎఫ్ హుస్సేన్ అంటే జైనబ్ కు ప్రాణం. ఆయన దగ్గర శిష్యరికం కూడా చేసిందని సమాచారం. ఈమె ఇండియా, దుబాయ్, లండన్ మధ్య రెగ్యులర్ గా తిరుగుతుంటుంది. ఈ క్రమంలో అఖిల్ కి ఈమెకు 2 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రిలేషన్షిప్ గా మారింది. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. జైనబ్ తండ్రి జుల్ఫీ రౌజీకి జగన్ కి లింకులున్నట్టు సమాచారం. జుల్ఫీ రౌజీ జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా కూడా ఉన్నారు. నార్త్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ దేశాల నుంచి ఏపీకి పెట్టుబడులు పెట్టించడానికి ప్రయత్నం చేశారు. ఏపీలో పెట్టుబడులు కూడా పెట్టించారు. అప్పట్లో క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చారు. నిజానికి అఖిల్ అకినేనికి ఇది రెండో నిశ్చితార్థం. మొదటిసారి 2017లో శ్రియా భూపాల్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. ఇటలీలో చాలా ఘనంగా వీళ్ల పెళ్లి జరిపించాలని అనుకున్నారు. కానీ కొన్ని నెలల ముందు పెళ్లి రద్దు చేసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ ఇద్దరు అప్పట్లో ఎయిర్పోర్ట్ లోనే గొడవ పడ్డారని, దీంతో పెళ్లి రద్దు చేసుకున్నారని రూమర్స్ కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే అఖిల్ అకినేని ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లే అవుతున్నా ఇప్పటికీ మంచి సక్సెస్ ని అందుకోలేకపోయాడు. అతని చివరి మూవీ ఏజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ప్రస్తుతం 2 కొత్త సినిమాలను సైన్ చేశాడు. వచ్చే ఏడాది వీటి షూటింగ్ మొదలు కానుంది. అఖిల్ నెక్స్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ ఎంగేజ్మెంట్ సడన్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు.